పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హెర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుంచి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు పిల్లరా, నేటి దినం మీ కొరకు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనాన్ని ఆ ప్రభు మీ కొరకు ఈ దినం వాగ్దానంగా అనుగ్రహించాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చినని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును, నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడదువు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను ప్రేమిస్తే దేవుడు నీ జీవితంలో ఇచ్చే ఆశీర్వాదాలు ఇక్కడ చెప్తున్నాడు. ఆ దేవుడు ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదిస్తాడంట. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక నిన్ను అభివృద్ధి చేస్తాడంట. ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తే ఆయన అన్నాడు, నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ పశువులు, నీ కలిగిన సమస్తమును దీవిస్తాడట. ఆ దీవెనందున నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు అని రాయబడింది. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో మీకు తెలుసండి. మనుషులు ప్రేమిస్తే ఏదో ఒక ఆశించి మనం ప్రేమిస్తారు. కానీ నీ డబ్బును చూసో, నీ అందాన్ని చూసో, నీ వెనక ఉన్నటువంటి బలాన్ని చూసో, బలగాన్ని చూసో, ఆస్తులు అంతస్తులను చూసో మనుషులు ప్రేమిస్తారేమో. కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు ఎలా ప్రేమించాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడింది. రోమీలు రాసిన పత్రిక, ఆ దేవుడు ప్రేమించిన విధానం చూడండి. ఆయన రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు మరణించెను. మనం పాపులమే. పాపం వల్ల వచ్చే జీతం మరణించాలి. కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించాడు. ఏ పాపము లేని ఆయన మన కోసం పాపముగా ఎంచబడి, ఏ నేరము చేయని ఆయన మన కోసం నేరస్తుడుగా పిలాతు ముందు నిలబడి, ఆయన మన దోషాల నిమిత్తమై ఆయన శిలువ మరణము పొంది, ఆయన శిలువ త్యాగం చేసి ఆయన మన కోసం ఆయన మనను అంతగా ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ప్రియులారా, ఈ రోజుల్లో మన కోసం ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఇంకో రెండు, మనం జీవించే నిమిత్తము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చెప్తాడు, మనం జీవించే నిమిత్తము దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి తన ప్రేమను చూపించాడు. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు బలియాగముగా చేశాడు రాయబడింది. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మన ప్రభు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మన కోసం అంతగా ఆయన మన కోసం తన ప్రేమ పెట్టాడు. అదే దేవుని ప్రేమ, అదే దేవుని యొక్క ఆయన ప్రేమ అండి. ఆ దేవుని ప్రేమ ఈరోజు మన కోసం ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతగా ప్రేమించిన దేవుడు నిన్నంతగా ఆయన నిన్ను ఆస్వాదించాలనుకుంటున్నావు. ఒకటి, ఆయన ప్రేమిస్తున్నాడు నిన్ను. నువ్వు ఎలాంటి వాడవైనా సరే, ఈరోజు పాపములో తాగుబోతువైనా సరే, తిరుగుబోతువైనా సరే, ఈరోజు అసలు ఆ దేవుణ్ణి ఎరగపోయినా సరే, ఆ దేవుని దూషించినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు నిన్ను బట్టో, నీ అందాన్ని బట్టో, డబ్బు బట్టో కాదు. ఆయన నీవు పాపములో నశించిపోకుండా, నీవు దరిద్రతలు నశించిపోకుండా, నీవు ధనవంతుడుగాను ఆశీర్వాదకరంగాను నీవు యుగయుగాలు తండ్రితో ఉండాలని ఆయన్ని ప్రేమిస్తున్నాడు. పిల్లలు, ఈరోజు ఆ దేవుని ప్రేమను పొందుకోవాలని యేసు ప్రభువు నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక
ఆఫ్రికా దేశంలో ఒక కొండ జాతి ప్రజల మధ్య ఒక ఆనవాయితీ ఉందంట. ఆ ప్రజలందరికీ ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన చెప్పిందే వేదం. ఒకరోజు ఒక యవనస్తుని కొంతమంది ఆయన చంపటానికి ఆయన ఎమ్మటే పడ్డారు. అతను ఎమ్మటే పడితే అతని ప్రాణాలు అరచేతులతో కాపాడుకుంటూ ఆయన పరుగు వస్తున్నాడు యవనస్తుడు వచ్చి ఈ కొండ నాయకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను కాపాడండి, నన్ను క్షమించండి, నన్ను కాపాడండి, వెనకలో వాళ్ళు చంపటానికి వస్తున్నారు, నన్ను చంపేస్తారు ప్రభు, నన్ను కాపాడండి అని వచ్చి ఆయన కాళ్ళ మీద పడితే అప్పుడు ఆ నాయకుడు అన్నాడు, నువ్వేం భయపడద్దు, నీకు ఏ హాని చేయరు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను అని చెప్పని ఆ కొండ నాయకుడు అతను మాట ఇచ్చాడు. ఈలోపు తరుముకుంటూ ఎంతమంది యవనస్తులు వస్తున్నారు. ఎందుకురా మీరు అన్ని చంపుతున్నారు అంటే, ఆయన ఏం చేశాడు మీకు తెలియదయ్యా అన్నాడు. నేను అతను మాట ఇచ్చాను, అతనికి ఏ హాని కలగనివ్వకుండా అతన్ని కాపాడుతాడని నేను మాట ఇచ్చాను, కాబట్టి అతను మీరేం చేయొద్దు అన్నాడు. అయ్యా మీకు తెలియదయ్యా, ఆయన ఏం చేశాడు మీకు తెలియదయ్యా, ఏం చేశాడు, నీకు ఒక్కగానే ఒక కుమారుడు ఉన్నాడే, ఆ కుమారుడిని ఇతను చంపేశాడయ్యా, మాట వచ్చేసి ఇతను చంపేశాడు. అందుకని నీ కుమారుని చంపాడని ఇతను ఎమ్మటపడి చంపటానికి మేము వస్తుంటే, నీ కుమారుని చంపిన వాడికి నువ్వు అభయం ఇచ్చి అతనికి కాపాడుతాను ఎలా మాట ఇచ్చావు అంటాడు. అప్పుడు వెంటనే ఆ కొండ నాయకుడు కన్నీళ్ళు మిగుకుని హృదయం పెక్కుని, నేను ఇతను మాట ఇచ్చాను, ఇక నుంచి నా కుమారుడి స్థానంలో ఇతను నా కుమారుడిగా స్వీకరిస్తున్నాను, నా కుమారుడు ఆస్తికి, నా కుమారుడి వారసత్వానికి నా వారసుడు ఇతనే అని తన కుమారుడు చంపినటువంటి ఆ శత్రువుని అతన్ని హత్తుకుని తన కుమారుడుగా చేర్చుకున్నాడు. వెంటనే అతను కన్నీళ్ళు కార్చి పశ్చాత్తాపడి, అయ్యా నీ కుమారుని చంపితే తెలిస్తే నన్ను చంపేస్తావు అనుకున్నాను, కానీ ఎంత ఘోర పాపిని నువ్వు నన్ను క్షమించేవయ్యా, నాకు క్షమించమని ఆ తండ్రి కాలి మీద పడ్డాడు. అతడు ఆశీర్వదించబడ్డాడు. దేని స్తోత్రం. యేసు ప్రభువు కూడా నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టి ఈరోజు నేను బ్రతికించాడు. దేని స్తోత్రం. ఒకటి, దేవుడు నిన్ను ప్రేమించాడు అంటే నీ కోసం తన ప్రాణాన్ని ఆయన సిలువలో యాగం చేశాడు. రెండోది, ఆయనని ప్రేమిస్తే ఆయన అన్నాడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడి తెలుసండి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఉన్నాడు. ఆ ఇస్సాకుని దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడికి పిలిచి, అబ్రహమా నీ కుమారుని, ఒక్కగానొక్క కుమారుని నాకు బలివు అన్నాడు. అప్పుడు అబ్రహాము గుండెలు పగిలిపోయింది. కానీ ప్రభువు మాటకు లోబడి మొరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి కట్టెలు పేర్చి బలిపేట మీద పండబెట్టి అతను కత్తి పట్టుకుని తన కుమారుని కత్తెత్తి చంపటానికి బలివ్వటానికి కత్తెత్తినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, అబ్రహమా నీ కత్తి కింద ఆ చిన్నవాడి మీద చేయి వేయకము, నీ ఒక్కగానికి కుమారుడు నాకు ఇవన్నీ తెలియలేదు కనుక ఈ కార్యము చేస్తుందని నాకు భయపడేవాడు అని చెప్పాడు. అప్పుడేమో తెలుసా అండి, అప్పుడు అబ్రహాముతో చెప్పాడు, ఇదిగో ఆ పొదలో ఒక పొట్టేలు ఉంది, ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనం చూస్తే, అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుచున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుడుగా పెట్టి దహన బలిగా అర్పించెను. చూసారని దేని స్తోత్రం. ఇస్సాకు బలి అవ్వాలి, కానీ ఇస్సాకు మారుగా గొర్రె పిల్లను పొట్టేలు అర్పించాడు. ఆ పొట్టేలు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పర్వతం మీద ఏ పొట్టేలు అక్కడ లేవే. ఆ పొట్టేలు ఎవరు తెలుసా? ఆ గొర్రె పిల్లలు తెలుసా? లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆయనే మన ప్రభు అని యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఇస్సాకుకు మారుగా యేసు ప్రభువారు ఆయన బలైపోయాడు, ప్రాణం పెట్టాడు. ఈ రోజున ఆయనని ప్రేమిస్తున్నాడు. రెండవదిగా ఆ ఇస్సాకుని దేవుడు ఏం చేసి తెలుసండి, ఆదికాండము 26వ అధ్యాయము మనం చూసినట్లయితే చూడండి, 26వ అధ్యాయము. ఇస్సాకు ఫిలిస్తీ దేశంలోకి వెళ్ళాడు, కరువు వస్తే. అబీమెలెకు అని ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు,
నేను దీవిస్తానన్నాడు. ఇస్సాకు ఆ దేశమందు వెళ్ళి విత్తనం వేశాడు. 26 అధ్యాయము చూడండి, 26 అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసి 100 అంతలుగా ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతని ఇస్సాకుని ఆశీర్వదించాను, ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఏ విషయంలో? చదువుకున్నాం కదా, గొప్పవాడయ్యాను. అతడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అతని గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగిన. ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. చెప్పాను కదా, ఆయనని ప్రేమించి నిన్ను ఆశ్రదించి. ఏ విషయంలో? ఆయన ఏమి ఆశ్రదించాడు? నీ పశువుల, నీ గొర్రెలను, నీ గొడ్లను, నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును దీవిస్తాడు కదా. రెండోది, ఇస్సాకుని ఆశీర్వదించాడు, గొప్పగా దీవించాడు, గొప్పవాడుగా దీవించాడు. ఇస్సాకుని కరువులో కూడా 100 అంతలుగా దీవించాడు. పిల్లల, ఇస్సాకుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. మూడవదిగా ఏమరాయబడిందంటే, నీ తోటి వారందరికంటే దేవుడు నేను ఎక్కువగా నేను దీవిస్తాడు, హెచ్చిస్తాడని రాయబడింది కదా. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 26 అధ్యాయం చూడండి. అబీమెలెకు అంటున్నాడు ఇక్కడ అంటే, నీవు 16వ వచనం. అబీమెలెకు, నువ్వు మాకంటే బలము గలవాడువు. దేవుని స్తోత్రం. మాకంటే బలము గలవాడు. అబీమెలెకుని ఫిలిష్తీయుల రాజు అంటాడు. ఇస్సాకు, నువ్వు మాకంటే బలము గలవాడు. దేవుని వాక్యం రాయబడింది ద్వితీయోపదేశ కాండంలో. మనం ఇంత చదువుకున్నాం కదా. ఎవరు రాయబడింది? ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు, నువ్వు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశ్రదించబడతావని రాయబడింది. ద్వితీయోపదేశ కాండం మనం ఇంత 7వ అధ్యాయం మనం చదువుకున్నాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావని చెప్పాడు కదా. అంటే దేవుడు నిన్ను కూడా సమస్త జనముల కంటే, ఇక్కడ రాయబడింది చూడండి, ఆ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము చూడండి, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. ఈరోజు అబ్రహాం ఇస్సాకు దేవుడు ఎలా దీవించాడు తెలుసా అండి? ఆకాశ నక్షత్రముల వలె ఈరోజు సమస్త జనముల కంటే ఎక్కువగా ఇస్సాకుని దీవించాడు. గొడ్లాస్తి, గొర్రెలాస్తి, వెండి బంగారములు కలిగి ఈ రోజున ఇస్సాకుని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం బట్టి ఒక దేశమే, ఇజ్రాయేల్ దేశమే దేవుడు ఇస్సాకుకి, అబ్రహాంకి వాగ్దానంగా ఇచ్చాడు. ఇస్సాకు సంతానముగా ఇజ్రాయేల్ ప్రజలు క్రైస్తవులుగా దీవించబడ్డారు. హల్లెలూయా. ఎక్కువగా దీవించబడ్డాడు. సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్పారు. లేదా ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలోకి నెరవేరుస్తుంది. ఒకటి, ఆయన నిన్ను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? తన ప్రాణాన్ని నీ కోసం పెట్టాడు. 2, ఆయన నిన్ను ఆస్వాదించాడు. ఎలా ఆస్వాదించాడు? ఆయన 100 అంతలుగా ఫలింపచేసి నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా నేను ఆస్వాదించినట్లుగా మనం చూస్తున్నాం. మూడోది, పశువుల్లోనూ అన్నిట్లో దీవించాడు. ఈరోజు నీ ఉద్యోగాలు దీవిస్తాడు, నీ వ్యాపారంలో దీవిస్తాడు, నీ గర్భఫలాన్ని దీవిస్తాడు, నీ బిడ్డల యొక్క చదువుల్ని దీవిస్తాడు. ఈరోజు కరువులో, శూన్యములో, ఈరోజు అబ్రహాము శూన్యములో వచ్చాడు, ఇస్సాకు కరువులో ఉన్నాడు. ఈ రోజుల కష్టములో, శూన్యములోని సమస్తాన్ని చేసి నేను దేవుడు ఏం చేస్తే తెలుసండి? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈరోజు మరి నువ్వేం చేయాలి? ఇస్సాకులాగా దేవుడికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఇస్సాకులాగా దేవుడి సన్నిధిలో బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలి. ఇస్సాకులాగా దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఉన్న మన స్థలంలోనే మనం ఉండి ఆ ప్రభువు చెప్పినట్లుగా మనం జీవిస్తే ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బహుగా దీవిస్తాడు. అందుకని ఈరోజు జీవం కలిగిన దేవుడు చెప్తున్న మాట, ఆయనను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేసి నిన్ను విస్తరింపచేస్తాడు అని చెప్పాడు. ఇస్సాకుని దేవుడు ఒక దేశము కానీ ప్రపంచంలో ఇశ్రాయేలు దేశము ఇస్సాకుకి దేవుడిచ్చాడు. అబ్రహాము సంతానం ఇస్సాకు సంతానంగా దేవుడు ప్రపంచ దేశానికి దీవెనకరంగా మార్చినట్లుగా నిన్ను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి నువ్వు ఎదురు చూస్తున్న ఉద్యోగం, నీ జీవితంలో ఎదురు చూస్తున్న గర్భఫలం, చక్కని కుమారుని ఇస్తాడు. నీవు ఏ విషయంలో కనిపెడుతున్నావో శూన్యములను సమస్తాన్ని సృష్టించి దేవుడు నీకు సమస్తాన్ని దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాల్లో ఈ వాగ్దానం ఆ జీవితంలో నెరవేర్చండి.
ఇస్సాకు మారుగా ఇస్సాకును నూరంతలుగా ఫలింపు చేశావు. ఇస్సాకును ఆశ్రదించావు. ఇస్సాకును గొప్పవాడుగా చేశావు. ఇస్సాకుని సమస్త జనముల కంటే ఎక్కువగా దీవించినట్లుగా ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ప్రభా ఏ విషయాలు అయితే ప్రభా ప్రార్థన చేస్తున్నారో ప్రభా ఉద్యోగ నిమిత్తమే ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలకు ఆ ఉద్యోగం దయచేయండి ప్రభా. గర్భఫలం విషయంలో ప్రార్థిస్తున్న చక్కని గర్భఫలం దయచేయండి ప్రభా. శత్రువుల చేతులు విడిపించండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి ప్రభా. ఈరోజు అనారోగ్యం నుంచి స్వస్థపరచండి ప్రభా. కరువుల నుంచి సమృద్ధులకు నడిపించండి ప్రభా. వారి పశువుల్ని, వారి బిడ్డల్ని, వాళ్ళ ఉద్యోగాలని సమస్తాన్ని దీవించి ప్రభా వారిని జీవితంలో సమస్త జనముల కంటే ఎక్కువగా మీరు ఆస్వాదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.